హలో నీలాంబరి. ఆంటీ, దేవాకి పార్వతికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఇప్పుడు దాంతో సంతకం పెట్టించి మెడ పట్టుకోకుండానే బయటకు గంటైపోతున్నాడు. అది బయటకొచ్చిందంటే ఆ తర్వాత దాని సంగతి క్లోజ్ చేసేద్దాం. సరే ఆంటీ, సీ యూ. వసై పార్వతి, నీ జీవితానికి చరమగీతం పాడతా. క్లైమాక్స్ సాంగ్ పాడిస్తే నీ కథ కంచికి చేరినట్టే. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? తను వచ్చేస్తుంది. ఓకే, రెడీ. డోర్ క్లోజ్ చేయి. రెడీ? నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా సరే క్షమించను. అసలు నిన్ను ఎత్తికెక్కించుకుని పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. నీకు ఇంటి మీద కృతజ్ఞత లేనప్పుడు నేను ఇక్కడ ఉంచడం అనవసరం అనిపిస్తుంది. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. ఇవ్వండి. మీరంత మాట అన్నాక, ఈ కాగితాల మీద సంతకం పెట్టాక నానెందుకు ఈయనే పడుంటాను? నిన్ను తాకడానికి కూడా నేను ఇష్టపడట్లేదు. మర్యాదగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అమ్మయ్యా, ఆహా, వాళ్ళిద్దరిలా గొడవ పడుతుంటే నాకెంత హాయిగా ఉందో. జన్మ జన్మలకి కలుసుంటాను అనుకున్నాను, కానీ ఈ జన్మలోనే ఇంత దూరం అయిపోతానని అనుకోలేదు. జీ పార్వతి, పిచ్చి కలలు కనకి ఈ జన్మకింకా దేవ నాకే సొంతం. నా గుండెల్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదని తేలిపోయింది. చిచ్చి, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. కడుపుతో ఉన్నదాన్ని అడుగు పాలు చేసిన శ్రీరాముడిలాగా మీరు కూడా నన్ను పంపించేస్తున్నారంటే మిమ్మల్ని ఆ సీతమ్మ కూడా క్షమించదు. గొడవ ఆగిపోయిందా ఏంటి? సౌండ్ లేదు. సార్, కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తుంది. తలుపు తీ పార్వతి. తీయడం కాదు, అది కింద పడాలా. దేవా సార్, ఈ తలుపు కూడా మీలాగే మొండిది, రావట్లేదు. అయ్యో అవునా, నేను ఇక్కడ తలుపు నడుతాను, మీరు అట్టించి లాగండి. తలుపు తీసేదాకా ఆగలేవా? తలుపు రావట్లేదని నువ్వే అన్నావు కదా. ఈ తలుపు అయితే తెరుచుకుంది, కానీ మా జీవితాల తలుపులు మూసుకున్నాయి నీ వల్లే. పెద్దబాబు గారు, దీనివల్లే కదా ఇది చెప్పిందని మీరు నాకు విడాకుల పేపర్ మీద సంతకాలెట్టి విడాకులు ఇస్తున్నారు. నన్ను ఏమన్నా అనుకాని ఖుషీనంటే ఒప్పుకోను. దీన్నంటే ఒప్పుకోరు అనడం కాదు, రెండు పీకుతాను. పార్వతి, నీకు విడాకులు ఇచ్చాక ఖుషి మీద చేయి చేసుకునే అర్హత నీకు లేదు. కొడతాను. ఏం చేస్తారు? పార్వతి, 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 ఆగు, నువ్వు ఆగు. నిన్ను కొడితే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందో. అర్థమైందా? కొట్టండి సార్, కొట్టండి. సార్, నన్ను కొడుతున్నారు. సారీ, నువ్వు తప్పుకో. నన్ను కొడతారా? నన్ను కొడతారా? మీరు? అవును, నిన్నే కొడతాను. కొట్టండి సార్, కొట్టండి నన్ను, కొట్టండి, కొట్టండి నన్ను, కొట్టండి. దీనికోసం నన్ను కొడతారా మీరు? కొట్టండి. కొట్టదు. చూడండి సార్, కొడుతున్నారు. కొట్టదు. నన్ను కొడతారా? అవును,
నిన్నే కొడతాను. అవును. కొట్టండి సార్, కొట్టండి. ఖుషి, నువ్వు తప్పుకో. ఏయ్, ఆగవే. నన్నే కొట్టిస్తావా? నన్నే కొట్టిస్తావా నువ్వు? పార్వతి, పార్వతి, ఆగమన్నా, ఆగు. ఏంటి నన్నే కొడతారా? నేను చెప్తున్నాను, ఖుషి మీద చేయి చేసుకోవడానికి వీల్లేదు. నన్ను కొడతారా? చేయి చేసుకుంటే నేను కొడతాను. కొట్టండి, ఇప్పుడు కొట్టండి సార్. ఏయ్, ఎక్కడికి? పార్వతి, పార్వతి కొట్టదు. పార్వతి కొట్టదు. కొట్టదు పార్వతి. పార్వతి కొట్టదు. ఏంటి ఏం జరిగింది? ఏంటి గొడవ? గొడవ వేళదే, కానీ దెబ్బలు నాకు. ఇక చాలు సార్, మీరెవ్వరినే కొట్టకండి. విడాకులు ఇచ్చేశారు కదా. ఎవరికిచ్చారే? పిన్ని, నేను పార్వతికి డివోర్స్ ఇచ్చాను పిన్ని. వద్దు పెద్ద బాబు, అలా చెయ్యొద్దు. దీని మాటలు వినే కదా ఇలా చేశారు. అవును. ఏవే? అందరూ నన్నే కొడుతున్నారేంటి? ఖుషి, నేనైతే పార్వతిని కొట్టాలనుకున్నాను, నువ్వే అడ్డొస్తున్నావు. నేనైతే ఇదే అడ్డుగా ఉందని కొడుతున్నాను పెద్ద బాబు. దీన్ని కొట్టాల్సిందే. అబ్బా ఆగండి సార్, ఆ విడాకుల పత్రాలు ఇవ్వండి. ఇక్కడే ఉంటే చిరిగిపోయేలా ఉన్నాయి. తీసుకెళ్ళు. అలాగే. పార్వతి, పార్వతి, ఇప్పుడు నీకు నాకు కట్ ఇఫ్ ఫినిష్ అండ్ ఐమ్ డన్ విత్ యూ. ఎస్ సార్. ఏంటయ్యా ఈ దారుణం? అమాయకురాలైన పార్వతికి అన్యాయం చేస్తావా? రామచంద్ర, ఇంత ఘోరం నేను చూడలేను. దీనంతటికి కారణం ఆ ఖుషినే. మీరే ఇలా చేస్తే ఐశ్వర్య చిన్నబాబు విడిపోకుండా ఎలా ఉంటారు? భగవంతుడా, ఏంటిది? నువ్వే కాపాడాలి తండ్రి. ఏంటి మహి, బాగా దగ్గర మూవ్ అయినట్టున్నావు? అదే, నీకేం కాదు బంగారం, నీకు నేనున్నాను, కడవరకు తోడుంటాను అని తల మీద చెయ్యేసి ఓదార్పు ఎదురు చేసొచ్చినట్టున్నావు. ఐష్, నువ్వు ఇలా ఇలా ఎలా అలగలుగుతున్నావు? అసలు అసలు నువ్వు ఎవరి మీద కక్ష కడుతున్నావు తెలుసా? మన కోసం, మన కుటుంబం కోసం, నీ కోసం ఇంత చేస్తున్న చంద్రముఖి నీ సూటిపోటి మాటలు భరిస్తూ ఎంత నరకం అనిపిస్తుందో తెలుసా? అసలు నిజం చెప్తే నువ్వు ఎక్కడే ఇప్పుడే చచ్చిపోతావే. ఏ ఆడపిల్ల చేయని సాహసం చేస్తుంది చంద్రముఖి. చంద్రముఖి దేవతే. అయ్యో, దేవతని అంత మాట నేసానా? ఇప్పుడెలా మహి? ఆగు, గుంజలు తీస్తాను. ఇప్పుడు ఓకేనా మహి? లెంపలు కూడా వేసుకోనా? మనలో మన మాట మనసులేనా దగ్గరైంది లేక? ఐశ్వర్య, ఇప్పటి వరకు నీ మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు చంద్రముఖిని ఎన్ని మాటలన్నా భరించాను. నాలో నేను బాధపడుతూ నీ గురించి ఆలోచించాను. కానీ ఇప్పటి నుంచి నా కంటికి కనిపించేది చంద్రముఖి. ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకునేది ఆ చంద్రముఖి. చివరికి నా జీవితంలో ఉండేది కూడా ఆ చంద్రముఖే. నేను కోరుకుంటున్నది అదే మహి. నువ్వు నన్ను మర్చిపోవాలి. ఏంటి, నేను ఇలా అంటానని ఎక్స్పెక్ట్ చేయలేదా? పిచ్చి మహి, ఆవేశంలో 100 అంటాం. నా నుండి చంద్రముఖిని కాపాడటం అంత ఈజీ కాదు. ట్రై చేయి. ఐష్, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే తనతో కలిసి ఉంటాను, తనతో కలిసి బ్రతుకుతాను. ప్రేమిస్తే ఎంత పిచ్చిగా ప్రేమిస్తానో, మర్చిపోతే కూడా అంతే తొందరగా మర్చిపోతాను. ఆల్ ది బెస్ట్ మహి. మాటలు మనసుకి బాధ కలిగించిన రేపటి రోజు తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది మహి. లవ్ యూ మహి, లవ్ యూ సో మచ్. నేను
నీతో ఇలా మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు బంగారం. ఐమ్ సారీ బంగారం. మన కోసం, మన బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన చంద్రముఖుని అనేసరికి తట్టుకోలేకపోయాను బంగారం, తట్టుకోలేకపోయాను. ఎక్కడ పెట్టింది ఇది? ఈ రాక్షసి ఆ చాముండేశ్వరితో కలిసి పార్వతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అలా జరగకూడదు. నీలాంబరి, ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లో మళ్ళీ ఇలా అల్లకల్లోలం చేస్తుంది ఎవరా అనుకున్నాను. అది నువ్వేనా రాక్షసి? తెలిసిపోయిందా అక్క? హ, నేను ఏం చేసినా అది మనం పగ సాధించడం కోసమే అక్క. నోర్ముయ్! పగ పగ! నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు పగ సాధించడాలుండవే. ఇంట్లో వాళ్ళ చేతిలో నీ చావు మాత్రమే ఉంటుంది. కడసారి చూపు చూసుకోమని ముందుగానే నిన్ను నాకు చూపించాడా దేవుడు. హ, నాకు నాకు చావా? నేను అనుకున్నది సాధించే వరకు ఎన్ని గండాలు వచ్చినా వాటిని నా కాళ్ళ కింద మెట్లులా చేసుకొని గమ్యం వైపు వెళతానే కాని వీళ్ళు తీసే 6 అడుగుల గుంతలోకి కాదు. అది చూద్దాం. దేవాకి ఈ విషయం తెలిస్తే నీ లైఫ్ కి ఎండ్ కార్డు పడినట్టే. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? వదరు! వెళ్ళవంటే బాగదు చెప్తున్నాను. వదరు నీలాంబరి! ఏయ్, ఆగో! నువ్విప్పుడు బయటికి నా విషయం దండోర వేసావే అనుకో, నేను నీ విషయం బయట పెడతాను. అదే కడుపులో బిడ్డని మోస్తూ అందర్నీ మోసం చేస్తున్నావు కదా, ఆ విషయం. చెప్పు, నా కడుపులో బిడ్డను మోస్తే అది మోసం ఎలా అవుతుంది? అది నీ బిడ్డైతే మోసం కాదక్కా. హ, అయినా ఈ విషయం అందరికీ చెప్పను, ఒక్క ఐశ్వర్యకి మాత్రమే చెప్తా. ఆ తర్వాత కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి. అయ్యో, ఆగిపోయావేంటక్కా? వెళ్ళు వెళ్ళు.
వెళ్ళి చెప్పు. ఈ విషయం నీకెలా తెలిసింది? దేవుడు స్క్రీన్ ప్లే భలే రాస్తాడు కదక్కా. నాకు నిన్ననే ఈ నిజం తెలిసింది. నిన్ను ఒడిలో పెట్టుకొని జోల పాడుతున్నాడే అప్పుడు. హ, మీరు ఆడుతున్న వింత నాటకం బయటపడింది. ముందే తెలుసుంటే అసలు కథ మరోలా ఉండేది. అయినా పర్వాలేదులే. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు వెళ్ళి దేవాకి ఇంట్లో ఉండేది ఖుషి కాదు, నీలాంబర్ అని చెప్పేలోపు ఐశ్వర్య చావు కేక వినపడుతుంది. హ, ఆ, చెప్పక వెళ్ళు. చెప్పనా? నిజం చెప్పి పుట్టబోయే బిడ్డకి తల్లిని దూరం చేయలేను. అలాగని ఈ ఇంట్లో నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోను. మళ్ళీ గుర్తు పెట్టుకో, ఏమైనా తేడా జరిగితే నీ కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండదు. నా బిడ్డనే చంపుతానంటావా? అయిపోయావే నువ్వు. నా భర్తను నా బిడ్డను చంద్రముఖి చేతిలో పెట్టాలని నేను చూస్తుంటే నువ్వు నా వాళ్ళనే బెదిరిస్తావా? నా జోలికొస్తే నీ ప్రాణాలు నా చేతిలో పోతాయి. ఓసేయ్ ఖుషి, రావే. ఖుషి, రావే. ఏంటి మేడం? వచ్చావా? నా వాళ్ళనే బెదిరిస్తావా? ఏమనుకుంటావే నువ్వు? నిన్ను ఐశ్వర్య, ఏమైంది ఐషు? మహి, నువ్వు కొందరికి దూరంగా ఉంటే మంచిది. ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి భవానీ ఆంటీకి తెలిస్తే ఆ ఆంటీకి చెప్పి రచ్చ చేస్తారు. ఈ ఖుషి సంగతి తర్వాత చెప్తాను. అవును చిన్న బాబు, ఐశ్వర్య చెప్పింది నిజమే. సీతారాముల్లాంటి దేవపార్వతుల చేత విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించిన రాక్షసిది. ఏంటి పిన్ని నువ్వనేది? అవును చిన్న బాబు, పెదబాబు పార్వతుల చేత విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించింది ఇది. అదేంటి అంటే అక్క పేరు చెప్తోంది. దీన్ని ఇక్కడ సమాధి చేస్తేనే ఇంట్లో సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది చిన్నబాబు. ఇది ముసుగేసుకున్న ముసలం ఏమైనా చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోతుంటే నన్ను ఆడిపోసుకుంటారేంటి మేడం? అయినా ఇక్కడ ఏం జరిగినా నేను నిమిత్త మాత్రురాల్ని. జరిపించేదొకరు అనేది ఒకళ్ళనా? ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. చూసావా ఐశ్వర్య, దానికి ఎంత పొగరో. పోయే కాలం వస్తే ఇలాగే ఎగిరి పడుతుంటారులే ఆంటీ. ఖుషి, మా అయ్యగారిని అమ్మగారిని బాధ పెట్టిన నీకు నరకమేటో చూపిస్తాను. నాకు విడాకులు ఇవ్వడం కాదే, నువ్వే పానాలు ఇచ్చిపోతావు. పార్వతి, ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఆ రాక్షసులకి ఎట్టా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాను పెద్దబాబు గారు. అమ్మ ముందు మన నాటకం ఆడడం అంత సులువు కాదు పార్వతి. కోపంతో నువ్వు ఖుషి మీద చేయి చేసుకున్నా మన ప్లాన్ ఏంటో చాముండేశ్వరి వాళ్ళకు తెలిసిపోతుంది. అయ్యగారిని ఇంటికి తీసుకురావాలంటే ఏదో ఒకటి చెయ్యాలా, తెగించాలి పెద్దబాబు గారు. ఆవేశపడకు పార్వతి. మన కోసం అమ్మనే చాముండేశ్వరిగా నిలబడాలని సిద్ధపడింది. నిజమేంటో తెలియకపోయింటే ఎంత నష్టం జరిగేది. అవును పెద్దబాబు గారు, అమ్మగారిని అన్ని మాటలన్నానని సాన బాధపడుతున్నాను. ఈ నాటకాన్ని బేగా ముగించాలా. వదినా, బ్రో, ఏంటి మీరనేది? నాటకం అంటున్నారు, విడాకుల పేపర్ మీద సైన్ చేశారు.
నాకంతా అయోమయంగా ఉంది. అయ్యగారు క్షేమంగా ఇంటికి రావాలంటే నాటకం ఆడక తప్పదు చిన్నబాబు గారు. పార్వతిని ఇంటి నుండి దూరం చేయాలని డాడ్ నాటు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళ దారిలోనే వెళ్ళి డాడ్ని విడిపించుకోవాలని విడాకుల నాటకం ఆడాం. అంటే బ్రో, డాడ్ చాముండేశ్వర్ కస్టడీలో ఉన్నారా? అనుమానమే లేదు మహి. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని అమ్మ జాగ్రత్త పడుతూ దాన్ని త్యాగం చేయాలనుకుంది. అందరూ ఇంటి క్షేమం గురించి ఆలోచిస్తుంటే ఐశ్వర్య మాత్రం చంద్రముఖిని హత్య చేయాలని చూస్తుంది బ్రో. ఏంటి చిన్నబాబు గారు ఏమంటున్నారు?